వెల్కమ్ టు JITV 7 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక రాజకీయ కులగణనలో రాష్ట్ర కురుమలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కులగణన సర్వే కమిటీ వైస్ చైర్మన్ మాజీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య కుర్మ సమాధానం చెప్పాలి అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేత డాక్టర్ జంగిటి కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న కురుమలు కులగణనలో కేవలం 7,95,000 మాత్రమే ఉన్నారని పేర్కొనడం జరిగిందని తెలుపుతూ డాక్టర్ కమలాకర్ మరియు కురుమలకు ఎక్కడ జరిగింది మోసం గొప్ప మేధావి కులగణన సర్వే కమిటీ వైస్ చైర్మన్ కంచె ఐలయ్య కుర్మ సమాజానికి వివరించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడు డాక్టర్ జంగిటి కమలాకర్ కుర్మ రూపొందించిన వీడియోలో తనదైన శైలిలో వివరిస్తూ వీడియోను మీడియాకు విడుదల చేశారు. లెక్కల్లో ఇంత తేడా ఎలా వచ్చిందని దీనిపై నిగ్గు తేలాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం పెద్దలు కుర్మల అభ్యున్నతికి ఆర్థిక వనరుల కోసం ఎనలేని కృషి చేస్తుంటే కొంతమంది పనిగట్టుకుని విమర్శలు చేయడం తగదని కమలాకర్ హెచ్చరించారు. విమర్శలు మానుకుని కాలానికి జరిగిన అన్యాయాన్ని కలిసి ఎదురిద్దామని ఆయన అన్నారు. మరి డాక్టర్ జంగిటి కమలాకర్ కుర్మ మాట్లాడితే విషయాలన్నీ ప్రతి కుర్మ బిడ్డలు వినాల్సిందే. మరి కులానికి శనార్థి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జంగిటి కమలాకర్ కుర్మ. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక మరియు రాజకీయ కులగణనలో భాగంగా రాష్ట్రంలో వివిధ కులాల జనాభా వివరాలు సేకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కుర్మ సమాజానికి సంబంధించిన జనాభా లెక్కలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుర్మ సమాజం అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు భావిస్తుండగా అధికారిక లెక్కలలో మాత్రం 7,95,000 మాత్రమే చూపించడం జరిగింది. ఇంత తేడా ఎలా వచ్చింది? అసలు సర్వే విధానం ఏమిటి? వర్గీకరణలో ఏమైనా మార్పులు జరిగాయా? వంటి ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సర్వే కమిటీకి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు కుర్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి మరియు గొప్ప మేధావి అయినప్పటికీ కుర్మల జనాభా ఉన్నదానికన్నా తక్కువ చేసి చూపించడం పైన కుర్మ సమాజం ఐలయ్య సార్ సమాధానం కోరుతుంది. ఇప్పుడు యావత్ మన కుర్మ జాతి మొత్తానికి అన్యాయం జరిగింది. మన కుర్మ కులం ఉన్నదా జనాభా కన్నా తక్కువ చేసి చూపించడం పట్ల మనం అందరం సంఘటితమై పోరాటం చేయాలి. లేకపోతే మన జాతి ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మన కుల పెద్దలు మన సమాజం కోసం కొన్ని ఆర్థిక వనరులు సమకూరుస్తుంటే కొందరు వారిపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. కుల పెద్దలు పనిచేస్తున్న వారిపైన విమర్శలు ఆపి జాతిని అమ్ముకుంటున్నారు, జాతిని తాకట్టు పెడుతున్నారు, ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు. దయచేసి వారిపై విమర్శలు ఆపండి. మనని రాజకీయంగా అణిచివేస్తున్న వ్యక్తులపై, కుట్ర చేస్తున్న వ్యక్తులపై మనం అందరం కలిసి పోరాడుదాం. మనం ఎంతో మనకంతా అనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. నిజానికి తెలంగాణలో కులగణన పారదర్శకంగా జరిగి ఉంటే తెలంగాణ ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కులగణన లిస్టును అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాను. జై కుర్మ, జై తెలంగాణ.